ఉంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దాదివి నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దాదివి నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. హల్లెలూయా. ఎంత చూసుకుంటాడు? అంత చూసుకుంటాడు. అమ్మ మీరు లేయండి, అమ్మ మీరు లేయండి, మీరు లేచి నిలబడండి, లేచి నిలబడండి. మీ యొక్క జీవితంలో భయంకరమైన ఈర్ష్య సర్పముల నుంచి తేల నుంచి దేవుడు మీకు తప్పించినట్లు దేవుడు చూపిస్తున్నాడు నాకు. నిజమేనమ్మా? నిజంగా తప్పించినాడా? నిజంగా తప్పించినాడా? ఎందుకంటే ప్రభు నాలో నుండి నీతో మాట్లాడుతున్నా. నేను మాట్లాడడం లేదు. కొన్నిసార్లు కొన్ని విషయాలను బట్టి కృంగిపోతున్నావు అంట నీవు. కానీ ధైర్యం తెచ్చుకుంటున్నాడు ప్రభు. ధైర్యం తెచ్చుకొని నిలబడి దేవుని మీద పూర్తిగా ఆనుకుంటే దేవుడు నీ విశ్వాస జీవితంలో ఒకటి వెనకల ఒకటి దేవుడు అద్భుతాలు చేస్తుంటున్నాడు. నీ గురించి నాకు తెలియదు, నిజంగా తెలియదు, ప్రభుకి తెలుసు కాబట్టి నాలో నుండి మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక బలహీనత చేత నువ్వు బలహీనపరచబడుతున్నావు, వాటిని కూడా దేవుడు నిన్ను స్వస్థపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతా నీవే చూసుకుంటావు. కూర్చోమ్మా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. నాకేంటంటే నేను మధ్యలో పేరు పెట్టి పిలుస్తుంటాను. కొన్నిసార్లు సమస్యలు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తే లేపుతుంటాను. కానీ నాకు టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను. నాకు సమయం కొంచెం ఎక్కువగా ఇచ్చినారనుకో మీ మధ్యలోనికి వచ్చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడో, మీ గురించి ఏం చెప్తాడో నాకే తెలియదు, కానీ మీతో మాట్లాడతాను నాలో నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఎవరితోనో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి సిద్ధపడండి, పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు. అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. యేసు నా మేము అలసి, యేసు నీవు మేము అంత నీవే చూసుకుంటావు, అంత నీవే చూసుకుంటావు. ఎవరికో రాత్రిపూట లేచి నడిచే అలవాటు ఉందంట. సిగ్గుపడద్దండి, లేచి రాత్రిపూట సడన్గా లేస్తారు, నడుస్తారు. ఎందుకు ఇట్లా వచ్చినా అనుకుంటారు. వాళ్ళు ఎవరో దయచేసి ఈ సమస్యతో బాధపడుతున్నారు ఇక్కడ. దయచేసి ఎవరు లేచి నిలబడండి. సిగ్గుపడితే కాదు, దేవుడు అనేకమైన అద్భుతాలు 100% ఆయన చెప్పే దేవుడు, చేసే దేవుడు. హల్లెలూయా. దయచేసి లేయాలి. చాలాసార్లు నాకు మీటింగ్లో ఎదురయ్యేది ఏంటంటే,
ఏందబ్బా సార్ ఏమో చెప్తున్నాడు కానీ ఎవరు లేస్తలేరు అంటారు. లాస్ట్కి వచ్చిన తర్వాత సారు వాళ్ళందరూ నాకెళ్ళే చూస్తారు కదా సారు, అందుకొరకు నేను లేస్తలేను సారు అంటారు. సింపుల్గా చెప్పే మాట అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను 100% చెప్తున్నాను, దేవుని ఆత్మ ద్వారా మీ పిల్లలు ఆశీర్వదించబడబోతున్నారు, మీ పిల్లలు దీవించబడబోతున్నారు. ఎందుకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టింపజేశాడంటే మిమ్మల్ని దీవించడానికి, ఆ బంధకముల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విడుదల కలగ చేయడానికి, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి. ఒక్కరి గురించి నేను చెప్పాలనుకున్నాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరిని లేపకుండా నేను అందరితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది తల్లులు ఇక్కడ ఉన్నటువంటి వారు వాళ్ళ పిల్లల గురించి బాగా ఆలోచన చేస్తున్నారు. మా పిల్లలు నిజంగా దేవుల్లో ఉన్నారా, లేకపోతే ఇక్కడికి వెళ్తున్నారు, నిజంగా నమ్మకంగా ఉన్నారా, లేకపోతే ఏమైనా చెడు అలవాట్లకు లోనైనారా అని చెప్పి చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. కానీ ఒకటి చెప్తాను వినండి, మీ ప్రార్థన మీ పిల్లల భవిష్యత్తును మారుస్తుంది, ఖచ్చితంగా మారుస్తుందండి. మీరు చూడలేరు, కొన్నిసార్లు సాతాను పిల్లల్ని శోధిస్తుంటుంది, ఆటంకపరుస్తుంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు బయట ఏం చేసి వచ్చేది, కానీ మీకు తెలియకపోయినా మీ ప్రార్థన మీ పరిస్థితులను మార్చేస్తుంది, ఖచ్చితంగా మారుస్తుంది. కాబట్టి అధైర్యపడక, సొమ్మసిల్లిపోక ప్రార్థనలో బలపడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులైండని. కొన్నిసార్లు మనల్ని సడన్గా విడిచిపెడతారు. కొన్నిసార్లు భర్త అయినా కొన్నిసార్లు వెళ్ళిపో అంటాడు, కొన్నిసార్లు భార్య అయినా సరే వెళ్ళిపో అంటది. కానీ యేసు ప్రభు ప్రేమ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రేమ, ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది. దయచేసి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని పోతున్నాం. ఇంతవరకు నీ జీవితం ఎలా జీవించినావో నాకు తెలియదు. ప్రభువా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి. నువ్వు నాతో ఉంటే చీకటి శక్తులు పనిచేయవు. నీవు మాతో ఉంటే, మా కుటుంబంతో ఉంటే దయ్యాలు మా కుటుంబంలో సంచరించవు, ఏ మాంత్రిక ప్రభావాలు మా మీద పారవు, పనిచేయవు. యేసయ్యా మా ఇంటిలోనికి రండయ్యా అని అడుగుదాం. యేసయ్యా మా హృదయంలోనికి రండయ్యా. ఎంతోమంది హృదయాలు పగిలిపోతున్నారు, పైకి నవ్వుతున్నారు, కానీ ఎంతోమంది భయంకరమైన బాధతో సతమతమైపోతున్నారు. ఎన్నో భయంకరమైన గొడవల చేత, భయంకరమైన సమస్యల చేత, మనస్పర్ధల చేత చాలామంది నలిగిపోతున్నారు ఇక్కడికి వచ్చిన వారు. కానీ యేసు నీవు నాతో ఉంటే చాలయ్యా అని అడుగుదాం. ప్రభువా, వేరేది ఏదక్కర్లేదయ్యా, నీవు నాతో వస్తే నీవే ఆజ్ఞాపిస్తే కొరత నన్నంటదో, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే రావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాకు కావాలయ్యా. చాలా మంది హృదయాల్లో ఉన్నటువంటి కన్నీరు బయటికి రాబోతున్నది, గూడు కట్టుకున్న కన్నీరు బయటికి రాబోతున్నది. నాతో కూడా రావాలయ్యా. గనుడా గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నువ్వు కావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా,
నా జీవితంలో మీరు ఉండాలి ప్రభువా. అపవాది ఎడారి వంటి జీవితం చేస్తుందయ్యా, నీవు నాతో ఉండాలయ్యా అని అడుగుతాం. రబ లభ శాంతరి ఎదరులకు రబ. నీవే నాతో వస్తే ఓ థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఎంతమంది అయితే ఈ వాక్యము ద్వారా దర్శించబడ్డాము, ఈ వాక్యము ద్వారా మేము దర్శించబడ్డాం. ప్రభు నాతోనే మాట్లాడాను అనుకుంటే దయచేసి మీరెక్కడున్నారో అక్కడి నుంచి ముందుకు రావాలి, ముందుకు రావాలి. ప్రభు నన్ను తాకాడు, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడనే వాళ్ళు దయచేసి ముందుకు రావాలి. మీ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ సమయంలో ఈ కోడికలు, ఈ సువార్త స్వస్థత విడుదల కోడికలు నీ కొరకే. దయచేసి సిగ్గుపడతాను, ముందుకు రండి. నన్ను ఆదుకొని నా పెన్నిది నీవే కావాలయ్యా. దయచేసి అక్కడ మీ కుడి చేతిని ఎత్తండి, మీ కుడి చేతిని ఎత్తండి, మీ కుడి చేతిని ఎత్తండి. నిజంగా ప్రభు నేను తాకి ఉంటే, నీతో మాట్లాడి ఉంటేనే చేతులు ఎత్తండి, లేకుంటే చేతులు కాదుగా తల కూడా ఎత్తండి, మీ ఇష్టం. ప్రభు నాతో మాట్లాడాడంటేనే కూడా రావాలయ్యా. యేసయ్యా నీవు నాకు కావాలయ్యా అని అడుగుతావు. యేసయ్యా ఎన్నో కష్టాల్లో ఉన్నానయ్యా, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, నీవే విడుదల ఇచ్చువాడు. నేను బలహీనుడినే, బలహీనురాలనే, నన్ను బలపరచువాని నేను సమస్తం చేయగలనయ్యా అని అడుగుతాం. దేవానికి స్తోత్రం. యేసయ్యా నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకుని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోకరించినటువంటి వారు ఆ యొక్క సమలల్ని కూర్చోనండి. కొన్ని నిమిషాలు దైవ సేవకులైనటువంటి వారు కృపాకర్ గారు కొన్ని మాటలు మనతో పంచుకుంటుండగా అందరూ కూడా శ్రద్ధగా గ్రహించవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను.
ప్రైజ్ లార్డ్. దగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనమందరము ముగింపులోకి వచ్చాం. మా యొక్క మనవిని ఆలకించి మొదటి రోజు యొక్క సువార్త స్వస్థత విడుదల కోడికలకు వచ్చిన ఎంబీ బెరాక సంఘ విశ్వాసులకు ప్రత్యేకమైన వందనాలు. దేవాది దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమందు వాక్య సందేశం అందించిన డాక్టర్ బిషప్ సురేష్ అయ్య గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ దినమందు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నటకు ఎంబీ బెరాక సంఘ పెద్దలు, అలాగే స్థానిక సంఘ కాపరి గారు అడగగానే ఖచ్చితంగా రండి మీటింగ్ పెట్టుకోండి అని తెలియజేస్తారు. వారిని బట్టి కూడా ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకు కూడా నిండు వందనాలు. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి ఆశీర్వదించునుగాక. మనమందరూ ముగింపులోకి వచ్చాం. దేవుని బిడ్డలారా, నేను డాక్టర్ బిషప్ అయ్య గారి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నా దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నట్టు దైవజనులు మనకు నార్మల్గానే కనబడతాడు, కానీ ఆయన ప్రవక్త పిలుపును అందుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవుని పిలుపును అందుకొని గద్వాల ప్రాంతానికి మీరు వెళ్ళండి, మీ యొక్క పరిచయం అక్కడ ఉందని చెప్పిన మన దేవుని యొక్క పిలుపును అందుకొని తన యొక్క సంస్థను వదిలిపెట్టి దేవుని యొక్క పరిచయం కొరకు ప్రవక్త పిలుపును అందుకొని గద్వాల ప్రాంతంలో సేవ ప్రారంభించారు. గద్వాల ప్రాంతంలో సేవ ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతుంది. ఇక్కడ నుంచి చాలా యొక్క పల్లెటూరులో, చాలా యొక్క జిల్లాల్లో దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నారు. నా దేవుని బిడ్డలారా, ఆరాధన చేస్తున్నప్పుడు దైవజనులు ఏదైతే చెప్తున్నారో పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వారు చక్కగా లేచి నిలబడి ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. చాలామంది దైవజనులు నాకు చెప్పిన విషయాలు ఏంటంటే, కొంతమంది దైవజనులు చెప్పిన ప్రకారంగా నిలబడకపోవడము, చెప్పిన రీతిగా నడవకపోవడం ద్వారా చాలామంది కూడా ఏమైపోయారంటే చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏదైనా చెప్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే సిగ్గుపడొద్దండి, భయపడొద్దండి. మీరు భయపడి సిగ్గుపడి మీరు కింద కూర్చున్నారనుకో, మీ జీవితంలో నష్టం, మీ జీవితంలో నష్టం జరుగుతుంది అని బిడ్డలారా. ఇంకొకటి చెప్పేది ఏంటంటే, రేపటి దినము కూడా ఉంటుంది. ఒకవేళ మీ యొక్క జీవితాల్లో మీ కుటుంబంలో సమాధానం లేకపోయి ఉంటే, ఒకవేళ మీ కుటుంబంలో నెమ్మది లేదా, ఒకవేళ అప్పుల సమస్యలతో ఉన్నారా, నీ కుటుంబము మాంత్రిక శక్తుల చేత బంధించబడి ఉందా, అయితే రేపటి దినాన్న రండి, దేవుడు మీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని ప్రభునామంలో తెలియజేసిన. మరలా రేపు దైవజనులు వస్తారు, మీకోసం అందరూ ప్రార్థన చేస్తారు. మీ యొక్క బంధుమిత్రులను కూడా పిలుచుకునండి. ఈ యొక్క కూటాలు కేవలము మీ యొక్క విడుదల కొరకే మేము ప్రయాసపడి వచ్చాం. నిజంగా అంటే ఈరోజు దైవజనులకు మేము నా వరకు నేను ఏమిచ్చిన వారిని రుణం తీసుకునలేను. భయంకరమైన వర్షం పడుతుంటే కూడా కేవలము ఈ యొక్క కూడికకు వచ్చారు దాని బిడ్డలారా. ఆ యొక్క కెమెరా కూడా తడిసింది, అయినా సరే అవన్నీ లెక్క చేయకుండా పాస్టర్ జాన్సన్ అన్న గారు, అలాగే పవన్ గారు అవన్నీ వదిలిపెట్టి కేవలం ఈ సంఘానికి మాట ఇచ్చామని వానకు తడుచుకుంటూ ఇక్కడికి మీటింగ్కి వచ్చారు దాని బిడ్డలారా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, మనం ఇంటి దగ్గర ఉండి మనం వానకు తరచకపోయినా కూడా మనం రాలేకపోయాం. అదే బాధాకరమైన విషయం. చూడండి దేని బిడ్డలారా, నేను అన్నంపడి తిరిగి నేను చూసినది ఏంటంటే, అన్నం నిల్లు పెట్టుకొని ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఎంతోమంది యొక్క జీవితాల్లో దురాత్మలు ఉన్నప్పుడు అన్న ప్రార్థన చేయగా ఆ దురాత్మలు వెళ్ళిపోయాయి. ఎంతోమంది మాంత్రిక శక్తుల చేత పీడింపబడుచున్నప్పుడు అన్న ప్రార్థన చేయగా దేవుడు విడుదలిచ్చాడు దాని బిడ్డలారా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పాడు, మన యొక్క గ్రామాన్ని ఒక దురాత్మ బంధించబడి ఉన్నది. ఒక దురాత్మ బంధించి మన గ్రామాన్ని ఏం చేస్తుందంటే ఏలుబడి చేస్తుంది. ఏలుబడి చేస్తుంది. అది మీరు గ్రహించారు లేదో కానీ దైవజనులు పెట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే, అది రియల్. మీకు ఇవి కొన్ని మీకు అర్థం కాదు. ఈ దురాత్మల గురించి, ఈ యొక్క మాంత్రిక శక్తుల గురించి కొంతమందికి అర్థం కాదు. ఏంది పాస్టర్ గారు ఊక దయ్యాల గురించి చెప్తూ ఉంటాడు, అది చెప్తూ ఉంటారు అనుకుంటారు. కానీ ఆయన చెప్పేది 100% కరెక్ట్. మనకు కనపడకుండానే మనలో దురాత్మలు పనిచేస్తున్నాయి.
మనకి కనపడకుండానే మన కుటుంబాల్లో నెమ్మది శాంతి లేకుండా మాంత్రిక శక్తులు పనిచేస్తున్నాయి. అవి చాలామందికి అర్థం కాదు. కొన్నిసార్లు దైవజనులు చెప్తున్నప్పుడు ఏమంటున్నాడు అంటే, పాస్టర్ గారు ఏంది వాక్యం చెప్పమంటే ఏదో మాంత్రిక శక్తుల గురించి చెప్తున్నాడు, అది చెప్తున్నాడు అనుకుంటున్నారు. దైవజన్యంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్పమంటాడో అదే దైవజనులు నోటి ద్వారా పలుకుతారు. దాన్ని పెట్టారు. అది గ్రహించండి. మీ ఇంట్లో ఒకవేళ నెమ్మది లేకపోతే రేపు కుటుంబ సంబంధంతో రేపు రండి కొడుకకి. నీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్య ఉందా, తీరని అనారోగ్యం ఉందా, వారిని తీసుకొని రండి. దేవుడు రేపు మీ యొక్క అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక్కరోజు కూడా రెస్ట్ ఉండదు. అయినా సరే మనకు సమయం అప్పగించి నా మాట కాదనుకుని ఇక్కడికి వచ్చాడు. కేవలం నేను ఇక్కడ ప్రయాసపడడానికి కారణం ఏంటంటే నా ఊరు బాగుపడాలి, నా ఊరు ఉన్నతమైన స్థితిలో ఉండాలనేది తప్ప ఇంకేదీ లేదు. కేవలం నాకు మాట ఇచ్చాడని వచ్చాడు. మమ్మల్ని నడిపించే నాయకుడు ఆయన్నే. ఆయన యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. రేపటి దినమున తప్పక కుటుంబ సభ్యులతో రండి, దీవించబడండి, విడుదల పొందండి. నేను నిజం చెప్తున్నాను, రేపు మీరు చూస్తారు, కల్లారా మీరు చూస్తారు. పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. అద్భుతాలు జరుగుతాయి, దయ్యపు విడుదల జరుగుతాయి. రండి, విడుదల పొందండి, దేవుని కొరకు నిలబడాలని ప్రభునామంలో తెలియజేసి మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి యొక్క సమయంలో చూడొద్దండి, ప్రభు వైపు మాత్రమే చూడండి. ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి పైన తన బలమైన అభిషేకాన్ని విడుదల చేయబోతున్నాడు. ఒక షాక్ వలె ప్రభు మిమ్మల్ని తాకబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్. దయచేసి ఈ సమయంలో కళ్ళు మూసుకోండి, దేవుని ఆరాధన చేద్దాం. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది, ఆయన అభిషేకం మన మధ్యలో ఉన్నది. ఆరాధన చేస్తుండగా ఇటు అటు చూడకుండా దేవుని వైపైన మన మనస్సును, మన హృదయమును కేంద్రీకరిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. సజీవులే కదా నిన్ను స్తుతించేది, మన్ను నిన్ను స్తుతించదు కదా అన్నట్లుగా నిజంగా సజీవ లెక్కలో ఉంచి ఆయన కృపను చూపినందుకే దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక గొప్ప విడుదల నీకు ఆత్మదేవుడు నేను తాకడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. మరొకసారి, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మరొకసారి, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను. ఆమేన్. నిజంగా ఆయన లేకపోతే మన జీవితంలో మనం ఏమైపోయేవారమో, ఆయన కృప లేకపోతే ఈరోజు మట్టికి మన్నుగా మార్చబడేవారమేమో, చనిపోయేవారమేమో, సమాధిలో ఉండేవారమేమో. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు సజీవ లెక్కలో ఉన్నావు. అందుకొరకే ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన తోడు చాలు, ఆయన నీడ చాలు. బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, బ్రతుకున్నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన. అందుకే నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మరొకసారి, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభా, నీ ఉంటేనే ప్రభా మా జీవితంలో ఎన్ని బాధలున్నా సరే మరచిపోయి మా జీవిత యాత్రలో మేము సాగిపోతుంటాం. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన,
చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎస్ లార్డ్, ఆయన లేకపోతే మనం ఈ లోకంలో బ్రతకలేము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాట మనకు కావాలి, ఆయన చూపు కావాలి, ఆయన తోడు కావాలి, ఆయన నీడ కావాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నా రాజువయ్యా. కొండలలో లోయలలో అడవులలో బిరెల్లిలో, కొండలలో అడవులలో బిరెల్లిలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. మరొకసారి, గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 రబకతరలా బాబా బాబా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరిశుద్ధ దేవా ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరిశుద్ధ దేవా ఆరాధన, ఆరాధన 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 ఆరాధన. నా జీవితములో నీవు చేసిన మేలులు ఎన్నో ఉన్నవి, నా జీవితములో నీవు చేసిన మేలులు ఎన్నో ఉన్నవి. నీ
ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను, ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను, సమమగుణ నీకు ఏమిచ్చినా, సమమగుణ నీకు ఏమిచ్చినా, ఆరాధన 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 ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరిశుద్ధ దేవ ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరిశుద్ధ దేవ ఆరాధన 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 ఆరాధన, స్తుతి ఆరాధన 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 ఆరాధన, స్తుతి ఆరాధన, ఆమేన్, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. పరలోకంలో నుంచి దేవుని యొక్క మహిమ దిగడం నేను చూస్తున్నాను, ఒక మేఘము వలె దిగడం నేను చూస్తున్నాను, ఒక అగ్ని వలె దిగడం నేను చూస్తున్నాను, ఒక వేడి గాలి వలె దిగడం నేను చూస్తున్నాను. రబాక రబా లబా షబా లకతర లబా బాబా బాబా ఓ రిబా లబా షందర లబా బాబా బాబా. కొంతమంది మీదకి బలంగా దిగుతున్నాయి, కొన్ని చీకటి శక్తులు బయటకు వస్తున్నాయి, కొన్ని చీకటి శక్తులు బయటకు వస్తున్నాయి. ఈ సమయంలో ఇంటిలో దాపెడుకున్నటువంటి దయ్యాలు బయటకు వస్తున్నాయి, కుటుంబంలో ఏ చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు ఏ కట్ల చేత బంధించబడ్డాడో ఆ కట్ల చేత బంధించబడిన ఆ బంధకములు యేసు రక్తములో విరిచి వేస్తున్నాను, విరిచి వేస్తున్నాను, విరిచి వేస్తున్నాను. కొన్ని దుష్ట శక్తులు బయటకు వస్తున్నాయి, ఇప్పుడే దుష్ట శక్తులు బయటకు వస్తున్నాయి యేసు నామములో. ఓ రిబా లాక రబా లబా షబా లబా రబా బాబా 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 బాబా. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరిశుద్ధ దేవ ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరిశుద్ధ దేవ ఆరాధన. నా జీవితములో నీవు చేసిన మేలులు ఎన్నో ఉన్నవి, నా జీవితములో నీవు చేసిన మేలులు ఎన్నో ఉన్నవి, ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను, ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను, సమమగుణ నీకు ఏమిచ్చినా, సమమగుణ నీకు ఏమిచ్చినా, పరలోక తండ్రి ఆరాధన, పరిశుద్ధ దేవ ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరిశుద్ధ దేవ ఆరాధన 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 ఆరాధన. ఓ రిపాలమా షందరియేలన లహసి కెదెరియా లాలా బాబా. ఓ రికారబాలా కొరబోలో కొతరులో బ్రోకొతరులో బ్రోకొతరులో. థాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్, 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 థాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. దయచేసి దయచేసి కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకు, కొంతమందికి రాత్రికాల సమయం భయంకరమైన భయము, నిద్రలేమితో బాధపడుతున్నారు, నిద్ర రావడం లేదు, సడన్గా నిద్రలో ఉలిక్కి పడుతున్నారు. అలాంటి వారు ముందుకు రావాలి, ముందుకు రావాలి, సిగ్గుపడ్డదండి, ప్రభు శక్తి తాకబోతుంది. ముందుకు రండి, ఇటు ముందుకు రండి, ఇంత ముందుకు రండి, ఇంకా రావాలి, ఇంకా ఉన్నారు చాలామంది. భయము గుప్పిట్లో ఆ భయపు ఆత్మ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విడుదల కలగ చేయబోతున్నాడు. రావాలి,
భయము, నిద్ర రాదు, ఉలిక్కి పడుతున్నారు. ఏ స్పిరిట్ అయితే పనిచేస్తున్నావో ఆ స్పిరిట్స్ బ్రేక్ అయిపోతున్నాయి. యేసయ్యా యేసయ్యా, స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్. వీరి మీద ఏ కట్లు ఉన్నా నజరేయుడైన యేసు నామములో విరిచి వేస్తున్నా. లార్డ్ లార్డ్ ఫైర్. ఇప్పుడు దేవుని శక్తి తాకును కాక. బిడ్డల మీద దేవాని అసాధారణమైన శక్తి తాకును కాక. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. జీసస్ బయటికి రా. ఇప్పుడే ప్రభావం బయటకు వస్తుంది. ఇది ఒక చీకటి 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 చీకటి. బయటికి రా. ఇప్పుడే బయటికి రావాలి. బయటికి రావాలి. బయటికి రావాలి. బయటికి రావాలి. బయటికి రావాలి. సున్నామములో బయటికి రావాలి. సున్నాం రా. ఫైర్. ఇప్పుడు బాడీలో నుంచి బయటికి రా. ఇప్పుడు కడుపులో నుంచి కాలలో ఎక్కుతున్న ప్రభావం బయటికి రా. ఇప్పుడే ఇంకా ఉండడానికి వీల్లేదే. సున్నామములో రా రా. ఇప్పుడే విడుదల కలగజేస్తున్నాను. చనిపోవాలని చంపేయాలని చూస్తున్నాను. దురాత్మ బయటికి రా. యేసు నామములో Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Oh, riba laba shantara laba. ఇప్పుడు పీడిస్తున్నటువంటి ప్రభావాలు బయటకు వస్తున్నాయి. రిలీజ్ ఫైర్. ఇప్పుడే ప్రభు శక్తి తాకుతున్నది. ఈ లైట్ ఇది ఆఫ్ చేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫైర్. ఇప్పుడే ఏసునామములో వీరి కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చింటే తొందర రావాలి. ఎవరు రాలేదు. హోలీ స్పిరిట్ ఒక రకమైన బంధకాలు నేను చూస్తున్నాను ఈమె మీద. ఒక 2 సంవత్సరాల్లో ఈమె ఆయుష్ను తీసివేయాలని, ఈ భూమి మీద ఉండకుండా చేయాలని చూస్తున్నటువంటి ఒక దురాత్మ వెంబడిస్తుంది వీరి గృహాల్లో. ఇప్పుడే నేను అధికారం గల నామములో బ్రేక్ నామములో దీర్ఘాయుష్యత నింపబడును గాక. ఇప్పుడే ప్రభు శక్తి తాకుతున్నది. ఇప్పుడే అప్పుడప్పుడు తిప్పుతుంటుంది మైండ్. అప్పుడప్పుడు తిప్పుతుంటుంది మైండ్. ఇప్పుడు ప్రభు శక్తి తాకుతున్నది. ఇప్పుడే విరిచి వేస్తున్నది. పరిశుద్ధాత్ముడ తాకండి. దయచేసి ఎవరి మీద తలల మీద చేయి పెట్టండి వారు వెనక్కి వెళ్ళండి. తల మీద చేయి పెట్టని వాళ్ళు ముందుకు రండి. షబాలా కథరి హెల్బర్రా కథూరబల. స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ రిలీజ్ చేస్తున్నాను. ఏ ప్రభావాలు అవుతున్నావు అవన్నీ యేసు నామములో ఫైర్. ఇప్పుడే దేవుని శక్తి తాకాలి.
దేవుని శక్తి తాకాలి. కాళ్ళ నొప్పులను నేను చూస్తున్నాను. అప్పుడప్పుడు కాళ్ళు లాగుతుంది. నిజమేనా? నిజమే. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే ఒక రకమైన ప్రభావం నేను చూస్తున్నాను. అప్పుడప్పుడు వీపు లాగినట్లయితే నిజమేనా? నిజమే. స్పిరిట్ ఆఫ్ గాడ్ యేసు నామములో ఒక రకమైన కట్లు ఎవరో ఒక వ్యక్తి కట్టినట్లు నేను చూస్తున్నాను. తిన్న ఆహారం పై పట్టకుండా చేస్తున్నాడు. ఆ కట్లు నేను ఇప్పుడే విప్పుతున్నాను. యేసు నామములో ఐ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు కడుపులోనికి అప్పుడప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంటుంది. నిజమేనా? నిజమే. స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్ముడా ఇప్పుడే తాకండి. బ్లడ్ ఆఫ్ జీసస్. ఇంకా భయంతో ఆ తాయెత్తులు గీయతలు తీసేసేయండి అమ్మా, తీసేసేయండి. యేసు నామములో జీవాన్ని విడుదల చేస్తున్నాను. నీవు అనుకుంటున్నావమ్మా, అప్పుడప్పుడు కళ్ళు తెరువు. నువ్వు అనుకుంటున్నావు నా చేత కాకుంటుంది, నా శరీరం సహకరించుకుంటుందని నువ్వు చాలాసార్లు బాధపడుతున్నావు. నిజమే సార్. కానీ దేవుడు అంటున్నాడు, నూతనమైన బలం నీకు ఇవ్వబోతున్నాడు, నూతనమైన శక్తిని ఇవ్వబోతున్నాను. నువ్వు చాలాసార్లు నిద్ర లేచినప్పుడు కూడా యేసయ్యా నువ్వు నా తోడున్నావని అనుకుంటున్నాను. నిజమేనమ్మా? నిజమే సార్. ఎవరు చెప్తున్నారో తెలుసా? నాకు దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మర్మములను విషయాలను బయలుపరచడం ప్రభు అయిన దేవుని వశం, యేసయ్య వశం. హల్లెలూయా. ప్రభు నాకు చెప్తుంటే నేను చెప్తున్నాను అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఒక విడుదల, ఒక విషయం గురించి నువ్వు బాధపడుతున్నావు, అదేదో నాకు తెలియదు, కానీ ప్రభు ఒక అద్భుతమైన విడుదల నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మకంగా ముందుకు వెళ్ళండి. దేవుడు నీకు పరలోకపు సహాయం, ఆర్థికంగా కూడా నీకు సహాయం చేయబోతున్నాడు. నీకు ఏ సహాయం ఉందో నాకు తెలియదు, కానీ ప్రభు చెప్తున్న మాట నేను చెప్తున్నాను. ఒక అద్భుతమైన కార్యం నువ్వు పొందుకొనబోతున్నావు. ఫాదర్ బ్లెస్ చేస్తున్నాను. ఏ భయములున్నా యేసు నామములో ఫైర్ హోలీ గోస్ట్, బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రలమని అంతరులో బ్రోషకి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకరిని చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఒక నేమ్ నేను చూస్తున్నాను. మీ బంధువులలో కానీ మీ స్నేహితులు కానీ ఇక్కడున్న వారు ఎవరు ఉంటే సరే ముందుకు రావాలి. సుమిత్ర అనే పేరు నేను చూస్తున్నాను. సుమిత్ర అనే పేరు, దయచేసి ఎవరున్నారు మీ కుటుంబంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, నాకు తెలియదు, పేరు అయితే క్లియర్ కనపడుతుంది. దయచేసి ముందుకు రావాలి. షబాలహతరియాలవర్. అమ్మా ఎవరమ్మా సుమిత్ర? అమ్మా తమ్మును బాల ఏం చేస్తుంటుందమ్మా? ఇంటికానే ఉంటుంది. ఆమె గురించి దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నాడు. మీరు ఫోన్లో మీరు అడగండి. ఆమెకు తలపోటు లాగలేస్తుంటుంది, అప్పుడప్పుడు తల విపరీతంగా పెయిన్ వస్తుంటుంది. నిజమేనమ్మా? నిజమే సార్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొకటి ఏంటంటే, వారిద్దరి మధ్యలో తరచుగా మనస్పర్ధాలు ఎక్కువ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు, మీకు తెలియకపోవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయం, ఒక స్పిరిట్, ఒక దురాత్మ వాళ్ళని ఆటంకపరచాలని చూస్తుంది.
కానీ దేవుడు ఇప్పుడు విడుదల కలగ చేయబోతున్నాడు. ఆ విషయం చెప్తున్నాడు అంతే. అది నిజమైనప్పుడు ఇది నిజమే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు రాత్రి ఆ పరిస్థితులు ఉండొచ్చు, నీకు తెలియకపోతే నిన్న సంఘటన నీకు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు జరుగుతున్న సంఘటన ప్రభు చెప్పగలడు. భూత వర్తమాన భవిష్యత్ కాలం నుండి సర్వాధికారి మన యేసు. యేసు అనగా దయ్యములు పారిపోతాయి, దయ్యముల శక్తి బలహీనమైంది, దయ్యముల బలము బలహీనం కావాలంటే యేసు నామం, యేసు రక్తములో విడుదల. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. ఆశ్చర్యకార్యం వారి జీవితంలో చేయబోతున్నారమ్మా. బ్లడ్ ఆఫ్ జీసస్. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఔరాలా వరియాలా వరబలబా రబలా కతురాలా బ్రాష్యారేలాబా షియాలా మరిమాలా కతురాలా వరబా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఇక్కడున్న వాళ్ళల్లో నేను చూస్తున్నాను, ఒక ఎవరో కానీ ఇంటి నుంచి పారిపోవాలి పారిపోవాలి పారిపోవాలి, ఒకటే భయంకరమైన గాబరతో ఎవరో సతమతమైపోతారు. ముందుకు రావాలి, ఇంటి నుంచి పారిపోవాలి 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 పారిపోవాలి, ఉండకూడదు అన్నట్లుగా ఉంటున్న వారు ఎవరో దయచేసి ముందుకు రావాలి. సిగ్గుపడద్దండి. స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. సిగ్గుపడద్దంట. నిన్న ఒక మాట చెప్పాను నేను, నిద్రలో లేచి నడిచేవారు ఎవరు ఇక్కడ ఉన్నారు, ఒక స్పిరిట్ కనెక్ట్ అవుతుంది అన్నట్లుగా నేను మాట్లాడాను. తర్వాత వచ్చేసి ఒక తల్లి వచ్చేసి మాట్లాడుతుంది, ఇట్లా ఈ బాబాయ్ మా బాబాయ్ ఇట్లా నడుస్తుండే అని చెప్పేసి చెప్తుంది. అదేదో ఇప్పుడు సమయం ఇచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చినారనుకో, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత వచ్చినారనుకో, ఈ లీడింగ్ పవర్ఫుల్గా ఉన్నప్పుడే, శక్తివంతంగా ఉన్నప్పుడే అవన్నీ విరిచివేయబడతాయి. ఆమేన్, హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీతో నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ఓకే ప్రభువా, ఈమెను తాకండి యేసునామములో. లార్డ్, ఫైర్ ఇంటి నుంచి పారిపోవాలని చూస్తున్నాను. Spirit, I break it in the name of Jesus. Break it in the name of Jesus. Break it in the name of Jesus. ఇప్పుడే సమాధానము గల మనస్సు నీకు ఇవ్వబడుతున్నాడు.
ఇప్పుడు పొందుకో యేసు. ఇప్పుడు అగ్ని దిగుతున్నది నీ మీదకి, దేవుని శక్తి దిగుతున్నది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. విడుదల 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 విడుదల, మానసికమైన విడుదల, భౌతికమైన విడుదల, కార్యసిద్ధి కలగచేయండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరు కూర్చోండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి వర్షిప్ కదా. ప్రభునామానికి మహిమకరంగా జరిగించినటువంటి గొప్ప వర్షిప్ను బట్టి అందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుదాం సంగమా. ఆ రీతిగానే మన మధ్యలోనికి అనంతపురం గ్రామంలో సేవ చేస్తున్నటువంటి దైవ సేవకులు ప్రభుదాస్ గారు ఉన్నారు. వారిని కూడా ప్రేమపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆయనని సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాం సంగమా. ఈ యొక్క సమయంలో చక్కటి వాక్యాన్ని వినటానికి కూడా సిద్ధపడవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు 100% నడిపిస్తున్నాడు. కొన్ని అక్కడక్కడ తోడేళ్ళ చర్మము కప్పుకునేటి కొన్ని ఉంటాయి, చెక్ చేయడానికి వచ్చేటివి ఉంటాయి కొన్ని. దానిల విషయంలో నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఆమె అలాంటిది ఏమీ లేదు అని చెప్పేస్తాను. అది చెప్పేటప్పుడు ఒక క్లారిటీ ఇస్తా. దేవునికి జరిగినది తెలుసు, ప్రజెంట్ జరుగుతున్నది తెలుసు, జరగబోయేది తెలుసు. మనకు జరిగింది తెలుసు, జరుగుతున్న ప్రజెంట్ తెలుసు, ముందు తెలియదు. కానీ దేవునికి తెలుసు. దేవుడు దైవజనుల ద్వారా చెప్తుంటాడు. ఆమెకి ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు ముందు జాగ్రత్త పడమని. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది స్వస్థత కొరకు వేచి ఉన్నారో ఈరోజు స్వస్థత గురించినటువంటి అమూల్యమైన వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి నిజంగా జరిగినటువంటి సంఘటన, ఒక అన్య జనులలో, ఒక అన్య జనాంగంలో జరిగినటువంటి వింత భయంకరమైన సంఘటన మీ ముందుంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక కుటుంబం, భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి ఒక కుటుంబం. వారు పూజించని దేవుళ్ళు లేనే లేరు, అందరినీ పూజిస్తుంటారు. ఆ భార్య భర్తలు. ఒక మంచి కుమారుడు ఉన్నాడు, యవ్వన కాలంలోనికి అడుగు పెట్టాడు. ఆ యవ్వన కాలంలోనికి అడుగు పెట్టాడు. ఏమైందో ఏమో తెలియదు, కానీ సడన్గా ఆ అబ్బాయికి శరీరంలో చీము రావడం మొదలైంది. ఏం రావడం మొదలైంది? చీము రావడం మొదలైంది. అది చిన్నగా రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. అలా గడిచిపోయే కొద్దీ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ అబ్బాయికి భయంకరమైన దుర్వాసన, కంపు, తట్టుకోలేనంత భయంకరమైన ఆ వాసనకు తట్టుకోలేకపోయే పరిస్థితి. బంధువులు వస్తారు, దాదాపుగా 10 అడుగుల దూరంలో పరామర్శిస్తారు, వెళ్తారు. చాలా మంది రక్త సంబంధికులు వస్తున్నారు, దూరాన నిలుస్తున్నారు, పలకరించి వెళ్ళిపోతున్నారు. అర్థం కాని ఒక భయంకరమైన స్థితిలోనికి తన కుమారుడు వెళ్ళిపోయినాడని ఆ తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురైపోతున్నారు. కానీ కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా ఇక్కడ దీనికి, ఈ రోగానికి, ఈ వ్యాధికి ఇక్కడ వైద్యం లేదు. చెన్నై ప్రాంతములో, ఆ చెన్నై పట్టణములో వైద్యం ఉంది, కానీ ఇక్కడ వైద్యము లేదు. త్వరలోనే చనిపోతాడు, మీ కుమారుడు త్వరలోనే చనిపోతాడు అని డాక్టర్స్
తేల్చి చెప్పేశారు. ఇక్కడ లేదు, ఆ సదుపాయాలు లేవు. కాబట్టి మీరు వెళ్ళి దూరంగా వెళ్ళిపోయి, ఆ దూరంగా ఆ పట్టణంలోనికి వెళ్ళిపోయి మీరు చూపించుకుంటే బ్రతుకుతే బ్రతకొచ్చు, లేకపోతే బ్రతకడం. ఆ మాట చెప్పగానే ఆ తల్లిదండ్రులు కంగు తిన్నారు, భయానికి లోనైపోయారు, వేదనకు లోనైపోయారు. ఒక్కొక్క దేవుని ఫోటో చూస్తే, ఒక్కొక్క పట్టం ఫోటో చూస్తే, మీరు రక్షించలేరా, మీరు రక్షించలేరా, మీరు రక్షించలేరా, నువ్వు రక్షించలేవా? ఇన్ని సంవత్సరాలుగా నోమాలు హోమాలు, ఇన్ని సంవత్సరాలుగా నేను చేసినటువంటి ఈ యొక్క కొలిచినటువంటి ఈ కొలువులు ఇవన్నీ కూడా ఏమైపోయినాయి? ఒక్క దేవుడైనా సరే నా కుమారుణ్ణి బాగు చేయలేరా? దేవుడు అనేవారు ఉంటే బాగు చేయలేరా? అమ్మా నువ్వు బాగు చేయమ్మా, అయ్యా నువ్వు దేవుడిగా ఉన్నావు కదా, నువ్వు బాగు చేయి, నిజంగా ఉంటే నువ్వు బాగు చేయి, నా కుమారుడు బాగు చేయి అని బ్రతిమలాడుతున్నారు. అలసిపోయారు, సొమ్మసిల్లిపోతున్నారు. ఎదుగుతున్న కొడుకు కళ్ళ ముందే ఆ భయంకరమైన స్టేజ్లో కనపడితే ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరో? ఆ భయంకరమైన స్టేజ్లోనికి వెళ్ళిపోయినప్పుడు కళ్ళ ముందే తన కుమారుడి యొక్క దుస్థితి చూసి తల్లడిల్లిపోతున్నటువంటి వారి బాధ వేద ఎవరు చెప్పుకోగలరు? నిజమే కదండి. వారు ఏం చేశారో తెలుసా? ఒక గుడి దగ్గరికి వెళ్ళిపోయారు. గుడి దగ్గరికి వెళ్తే, అయ్యా ఏవైనా మీ వలన స్వామి మీరేమైనా చేయగలరంటే, మా వల్ల కాదు, ఏదో చిన్న కడుపు నొప్పి వస్తే, లేదంటే ఏదైనా ఉంటే చిన్న తాయెత్తు కట్టి పంపిస్తాము, కానీ అంత శక్తి మా దగ్గర లేదు, అంత శక్తి మా దగ్గర లేదు అని తల్లడిల్లిపోతున్నారు, వేదనకు గురైపోతున్నారు. డాక్టర్ చెప్పినది గుర్తుకొచ్చింది. అయ్యో మనం చెన్నైకి వెళ్దాము, వెళ్ళి అక్కడ కుమారుని బాగు చేపించుకున్నామని, మన దగ్గర పైసలు లేవు, చిన్న గ్రామంలో డబ్బు కూడా సరిగ్గా లేని బీద పరిస్థితిలో ఉంటుండగా వారు అలాగా వెళ్ళారు, రైల్వే స్టేషన్కి వెళ్ళారు. వారున్న ప్రాంతం నుంచి చాలా దూరం, వీరున్నది ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న విలేజ్లో, అక్కడ నుంచి వెళ్ళాలని చాలా దూరం. అయితే ట్రైన్లోనికి ఎక్కారు. ట్రైన్లోకి ఎక్కగానే కొద్దిసేపటికే ఆ బోగిలో ఉన్న వారందరూ కూడా దిగిపోయారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా వీళ్ళు ఎక్కినారు కాబట్టి మేము దిగినాం, ఆ వాసన ఆ కంపు మేము చూడలేం, మేము భరించలేం అన్నప్పుడు స్టేషన్లో ఒక అధికారి వచ్చి, అమ్మా ఏమనుకోద్దండి అమ్మా, మీరు దిగండి అయ్యా, దిగండి, మీ బాబుని తీసుకొని దిగండి అయ్యా అని దూరం నుంచి వాసన తట్టుకోలేక దూరంగా నిలబడి అంటుంటే వారి మనస్సును చంపుకొని బయటకు వచ్చేసారు. ట్రైన్ దిగారు. దిగగానే ఒక ఆలోచన వచ్చింది. ఆ ట్రైన్ ఆ బోగిలో ఆ బాత్రూమ్ ఉంది కదా, ఆ బాత్రూంలోనన్నా అలా దాక్కొని వెళ్దామని ఆలోచన వచ్చి ఆ భార్య భర్తలు ఆ బాబుకు చెప్తే వెళ్ళి ఆ చిన్న వాష్రూమ్లో ఆ బాత్రూంలో అలాగే దాచిపెట్టుకొని అలాగే మూసుకొని చెమట వస్తున్నా గాలి సరిగ్గా ఆ కంపుకే అలాగే కొన్ని గంటల దూరం ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి ఎలాగోలాగా వచ్చారు, దిగారు. దిగితే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే అక్కడ కూడా మా వల్ల కాదు, ఎంతో ప్రయాసపడి డబ్బు సమకూర్చుకొని వెళితే మా వల్ల కాదు, అయిపోయింది, చేయి దాటిపోయింది, బ్రతకడం కష్టం, జీవించడం కష్టం అని చెప్పగానే అర్థం కాక ఏడ్చుకుంటూ మరలా అదే స్థితి, మరలా వచ్చారు. రైల్వే స్టేషన్కి రాగానే మరలా అదే రిపీట్ అయింది. వాళ్ళు మరలా బయటికి రావడం, కంపు వాసన తట్టుకోలేక మరలా వాళ్ళు ఆ వాష్రూమ్ ఆ బాత్రూమ్
ఆ డోర్లోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి అలాగే దాక్కొని వచ్చినారు. వచ్చి ఏడుస్తున్నారు. ఒక్క దేవుడైనా రక్షించలేరా? ఒక్క దేవతనైనా రక్షించలేరా అని వేదనకు గురైపోయి హృదయం పగిలిపోయి ఏడుస్తున్నప్పుడు సడన్గా ఏదో ఒక రకంగా పోషించుకుందాం, ఇంకా ఎక్కడైనా సరే చూపించుకుందాం అని చెప్పేసి ఆ తల్లి ఏం చేసింది తెలుసా? ఆ భర్తతో చెప్తుంది, మా అన్న ఊరు ఇక్కడే కదా, కొంత డబ్బు తీసుకొని ఇంకా చూపించుకుందాం, ఇంకెక్కడైనా బాగుంటే చూపించుకుందాం అని చెప్పేసి ఆమె అలా నడుచుకుంటూ వెళుతుంది. నడుచుకుంటూ వెళ్తుంది. నడక ప్రయాణం. అప్పుడు బస్సులు కూడా సరిగ్గా లేవు, రిక్షాలు అలాంటివి, గుర్రపు బండ్లు అవి మాత్రమే ఉండే కాలంలో. అయితే అలా వెళుతుండగానే ఆ తల్లికి విపరీతమైన దాహం వేసింది, తట్టుకోలేకపోయింది. ఒక చిన్న బావి ఉంది. ఆ బావిని చూడగానే దాంట్లో నీళ్ళు ఉన్నాయేమో అనుకున్నది, కానీ ఎవరో సౌండ్ చేస్తున్నారు, ఎవరో మాట్లాడుతున్నట్లుగా అనిపించినప్పుడు వెళుతుంది. ఆ మాటలు విని అలాగా ఆ తల్లి వెళుతుంటేనే సడన్గా ఎవరో యవనస్తురాండ్లు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంది. అలాగే ఆమె అలా వాళ్ళని చూడగానే ఒక్కొక్కరు ఆమె శరీరంలోనికి దూరిపోయినారు. ఒక్కొక్కరు వచ్చి శరీరంలోకి దూరగానే పిచ్చిదానిలాగా పడిపోయింది. భర్త వెతుక్కుంటూ వచ్చినారు. వెతుక్కుంటూ వచ్చి చూసేసరికి భార్య అలాగే పడిపోయింది. భార్యను ఇలాగోలాగా చిన్నగా పట్టుకొని తీసుకొని వచ్చినారు. ఇంటిలోనికి వచ్చినప్పుడంతా పిచ్చి పట్టిపోయింది. ఈ లోకంలో ఏమంటారు తెలుసా? జల కన్యకలు అంటారు చూడండి. ఆ స్పిరిట్స్, అవి దయ్యాలు. అవి మామూలుగా మనుషులకు కనపడవు. ఆ రోజు ఎండాకాలంలో ఎండటి మండుటెండలో పోయినప్పుడు ఆ దయ్యాలు మాట్లాడుకుంటున్నాయి మనుషుల యవనస్తురాల రూపంలో. అవి ఒక్కొక్కటి 7 వెళ్ళిపోయారు. 7 దయ్యాలు వెళ్ళిపోయినాయి. ఒక్కసారి చూడండి, తన భార్య ఈ స్థితిలో ఉన్నది, తన కుమారుడు ఈ స్థితిలో ఉన్నాడు. ఎలా బ్రతకాలో అర్థం కాక నలిగిపోతూ ఒక టెంపుల్కి వెళ్ళాడు. ఒక గుడికి వెళ్ళి, అయ్యా మీరు ఏమైనా మా బాగు చేయగలరా అని చెప్పేసినప్పుడు మా వల్ల కాదు అన్నాడు. అయ్యా మా పితరులు, మా వంశస్థులు ఎన్నో తరాల నుంచి పూజిస్తున్నాం కదయ్యా, బాగు చేయలేరా? నా భార్య చూడయ్యా పిచ్చిదాని వల్ల అరుస్తుంది, కొంచెం బాగుంటుంది, కొంచెం పిచ్చిదాని వల్ల అరుస్తుంది. ఒక్కొక్క కేక, రకరకాల వాయిస్లు, రకరకాల స్వరాలు, రకరకాలుగా మాట్లాడుతుంది. బాగు చేయలేరా అంటున్నప్పుడు బాగు చేయలేం, ఎవరు చేయలేరు అంటున్నప్పుడు చెప్పండి అయ్యా, ఎవరు బాగు చేస్తారు ప్లీజ్ చెప్పండి. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. ఏ విషయం అంటే, నువ్వు ఎవరికి చెప్పొద్దు, నీ మనస్సులో పెట్టుకో ఆ విషయం ఏంటంటే, ఈ లోకంలో దేవతలు దేవుళ్ళుగా పిలువబడుతున్న వారంతా కూడా కొంత పవర్సే ఉన్నాయి, కొంత శక్తులు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ భూమి మీద ఒక దేవుడు ఉన్నాడు, ఆయనైతే చేయగలడు. ఎవరు? ఆయనే భూమి ఆకాశములను సృజించిన నజరేయుడైన యేసు. ఆయననే సర్వలోకమును సృష్టింపజేసిన సర్వాధికారి. ఆయన ద్వారానే మీ కుటుంబం బాగు కాగలదు. ఎలా? పాస్టర్స్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ప్రేయర్ చేస్తారు, దేవుని శక్తి తాకుతున్నది,
వెళ్ళని చెప్పేసి మరలా ఎవరికి చెప్పొద్దు, నేను ఈ విషయం చెప్తాను. ఆయనని నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఇంకెవ్వరు లేరు. ఆయన నిజమైన దేవుడు. ఆ మాట చెప్పగానే కోపం వస్తుంది. రే, ఈ మాల మాది గల దేవుడు నేను కొలవాలా అని ఒక రోషం వచ్చింది. కానీ ఇంటికి వెళ్ళిపోయి ఏదేమైనప్పటికీ సరే నా కుమారుడు బాగా కావాలి, నా భార్య బాగా కావాలంటే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ఆమె కొంతసేపు బాగుంటుంది, కొంతసేపు పిచ్చి పిచ్చిగా చేస్తుంది. ఒక సేవకుని పరిచయం చేసుకున్నారు, ఒక చర్చి దగ్గర ఉన్నారు. ఒక చర్చి దగ్గర వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం విని బలపరచబడుతూ ఆమె ఏం చేసింది తెలుసా? ఆ బలిపీఠం దగ్గర సేవకులు నిలబడుతున్నటువంటి దగ్గర ఆ కుమారుడు పడుకోబెట్టుకొని ఆమె ఉపవాసం, కొన్ని దినాలు నేను ఉపవాసం ఉంటాను అని చెప్పేసి ఉపవాసం ఉంది. 2 రోజులు ఉంది, 5 రోజులు ఉంది, 20 రోజులు ఉంది, ఏమి కాలేదు. 40 రోజులుంది, ఏం కాలేదు. 42వ రోజు అనుకుంటాను, బాగా నిద్రపోతున్న సమయంలో అలాగే ప్రార్థన చేసుకున్న తల్లి పడుకున్నది. తన కుమారుడు అక్కడ పడుకున్నాడు. కొంచెం దూరం ఉంది. ఆ దూరంలో ఒక వ్యక్తి మెట్ల మీద ఆకాశం నుండి దిగి రావడం ఆ తల్లి చూస్తుంది. చూస్తూ కరెక్ట్గా ఆయన నడుస్తూ తెల్లని వస్త్రములు వేసుకొని సడన్గా ఆ తన కుమారుడి మీద అలా చేయి పెట్టాడంట. చేయి పెట్టగానే స్పాట్లో స్వస్థత పరచబడ్డాడు. అప్పటికప్పటికే సంపూర్ణమైన స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఆ బాబు బాగా కాగానే అలాగే నడుచుకుంటూ ఆమె మీద యేసు ప్రభు చేయి పెట్టగానే ఆమెలో ఉన్న దయ్యాలు పటాపంచలై పారిపోయినాయి. ఆమె ఇక్కడ నుంచి కొన్ని అడుగుల దూరంలో ఎగిరిపై కింద పడి ఆమె బాగుపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉన్నది. యెషయా గ్రంథం 53:5లో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఈ అతడనగా యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. నజరేయుడైన యేసు నామములో మనం విశ్వాసముతో యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు. మనమే తెలుసుకోలేకపోతున్నాం, మనమే ఆయన విశ్వాసపు లోతులోనికి వెళ్ళలేకపోతున్నాం. నిర్గమకాండం 15:26 ప్రకారం ఐగుప్తు కలగజేసిన రోగములు ఏ రోగం కూడా నీ దరికి రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న దేవుడు ఆయన. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని మోషకు పరిచయం చేసుకున్నాడు, అనేక భక్తులకు పరిచయం చేసుకున్నాడు. మన జీవము కలిగిన దేవుడు. ఏ రోగముతో, ఏ వ్యాధితో, ఏ బాధతో ఇక్కడ జీవిస్తున్నావో నాకు తెలియదు, ఎలా బ్రతుకుతున్నావో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నేను మోక్షానికి చేర్చే దేవుడు, పరలోకానికి చేర్చే దేవుడు. నీ మనస్సు మార్చుకుంటే నిన్ను పరలోకానికి చేర్చుకునే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దోణి దిగి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక యవనస్తుడు, ఒక వ్యక్తి వచ్చేసి భయంకరంగా అరుస్తున్నాడు. సేన దయ్యం పట్టినవాడు ఒకడు వచ్చున్నాడు. సేన అనగా అనేక దయ్యములు, ఒక దయ్యము కాదు, అనేకమైన దయ్యములు కలిగిన వ్యక్తి సమాధులలో తిరుగుతున్నాడు. మనుషులు సంచారం చేస్తున్నటువంటి ఇళ్లలో నివసించడం లేదు, కానీ సమాధులలో నివసిస్తూ రాళ్ళతో కొట్టుకొని తన శరీరాన్ని తనకే హాని చేసుకుంటూ గాయపరుచుకుంటున్నాడు. కానీ ఎవరి వలన కాలేదు, గ్రామస్తుల వలన కాలేదు, పండితుల వలన కాలేదు, మరి ఎవరి వలన కాలేదు, యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు.
యేసుక్రీస్తు ప్రభువారు ఆ సేన శక్తుల నుంచి విడుదలను కలగజేశాడు. తరువాత బట్టలు వేసుకొని సమాజ మందిరంలో జీవింపజేశాడు. యేసుక్రీస్తు ప్రభువు మనం అనుకున్నట్టుగా యేసయ్య యేసయ్య అనుకుంటాం, కానీ యేసయ్యలో పవర్ ఉన్నది, శక్తి ఉన్నది. కొంతమంది మాంత్రికులు వస్తుంటారు, అయ్యా మాకు రివర్స్ అయిందన్నప్పుడు తెలుసు, వారికి కూడా తెలుసు యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసు. అందుకొరకు కొంతమంది వస్తుంటారు, మా పేరు చెప్పొద్దయ్యా, మేము ఏదో పద్ధతిగా జీవిస్తున్నాం, మాకెంతో మంచి పేరుంది బయటికి వెళ్తే అని చెప్పేసినప్పుడు ప్రార్థన చేయగానే వారిలో ఉన్న స్పిరిట్స్, ఆ దయ్యాలు బయటికి రాగానే వాళ్ళు అంటున్నారు, యేసు క్రీస్తు ప్రభు తప్ప ఎవ్వరును బాగు చేయలేరయ్యా, ఈ భూమి మీద ఆయననే నిజమైన దేవుడు, నాకు ఇంక ఇవేంది, ఈ చిల్లంగి, ఈ విద్య ఎందుకు, నాకు ఈ మాంత్రిక విద్య ఎందుకు, బ్రతుకుతే నీతిగా బ్రతికి దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ జీవితం నాకు కావాలంటారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం వస్తున్నాం, సంఘాలలో క్రమములో కూడికలో పాల్గొంటున్నాం. ఎలా ఉంది నీ విశ్వాసం? ఎలా ఉంది నీ విశ్వాసపు సామర్థ్యపు శక్తి? ఎలా ఉంది నీ విశ్వాసపు బలము? చిన్న శ్రమ రాగానే పడిపోతున్నాం, చిన్న అవమానం రాగానే నాకెందుకు, నా జీవితంలో, నా కుటుంబంలో ఎందుకు దేవుడు కార్యం చేయడం లేదని సనగుతున్నావు, గుణుగుతున్నావు. కానీ 33.5 సంవత్సరాల యవ్వన ప్రాయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చేతులకు శీలలు గుర్చబడ్డాయి, కొరడాలతో ఆయన శరీరం దున్నబడినప్పుడు సొగసైనను స్వరూపమైన లేనివాడేగా ఆయన మారిపోయాడు. ఎందుకు తెలుసా? నీకు స్వస్థతనివ్వడానికి. మీరు అడగండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏ బలహీనత ఉన్నా, ప్రభువా మీరు పొందిన దెబ్బల చేత ఉన్నటువంటి ఆ స్వస్థతనే జీవం నా శరీరంలో పని చేయాలి. ఆమేన్. నువ్వు పలుకు, నీ మాట జీవముగా మారి ఔషధంగా మారుతుంది. మీకు ఒక విషయం తెలుసా? యేసు నామం అంటున్నాం, కానీ యేసు క్రీస్తు నామం అన్ని పేర్లు, ప్రపంచంలో ఎన్ని పేర్లున్నావో, ఎంత పెద్ద పేర్లున్నావో పలకడానికి గంట పట్టవచ్చు ఒక పేరు. అలాంటి పేర్లు ఎన్ని పేర్లున్నా, నజరేయుడైన యేసు అనే పేరు అన్ని నామముల కన్నా పై నామం యేసు నామం. ఆ పవర్ ఒక ఇంజెక్షన్ కంటే, ఒక టాబ్లెట్ కంటే, ఒక ట్రీట్మెంట్ కంటే బలమైనది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. ప్రభు నీ రక్తంతో నన్ను కడగండి, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించండి అంటే ఆ రక్తం అదృశ్యంగా నీ పాపములను కడివికి వేయగలిగిన శక్తి యేసు రక్తములో ఉన్నది. ఒకవేళ ఏ పాపము బంధకంలో ఉన్నావో నాకు తెలియదు, ఏ దుస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సొమ్ముసిల్లిపోవద్దు. ఒక సమయం వస్తుంది, ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, నీ బంధువులు నిన్ను అపహాస్యం చేస్తుండొచ్చు, ఇంకేమి దేవుని నమ్ముకున్నావు అని ఎన్నో మాటలు మాట్లాడవచ్చు. నీ కుటుంబంలో ఇన్ని ప్రార్థనలు చేస్తున్నావే, నీ కుటుంబంలో ఇన్ని శోధనలు ఉన్నాయే అని అనేకులను అపహాస్యం చేయొచ్చు. బాధపడద్దు. అన్ని సమయాలు ఒకే సమయాలు ఉండదు. ఒక సమయం రాబోతుంది, అది నీ సమయం. ఎవరు ఆపలేరు, ఎవరు రాతను తిరిగి రాయలేరు. ఆయన సిద్ధపరిచినది నువ్వు సొంతం చేసుకుంటావు అంతే. యేసు నామములో నువ్వు నమ్ము. ఈరోజు నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, తొందరలోనే నీ సమయం ఆసనం కాబోతుంది. ఆ సమయం రాగానే ఏ మాంత్రిక శక్తులు నీ మీద పనిచేయలేవు, నీ మీద పారలేవు. ఏ మనుషులు నీకు వ్యతిరేకంగా తిరిగి లేచినా అవి ఏవి కూడా పని చెయ్యవు గాక, పని చేయవు. అనుభవంతో చెబుతున్నాను. మీరు ఏదో యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాడు, కానీ ఆ నామములో ఉన్న పవర్ తెలుసుకుంటే
అంత పవర్ ఈ లోకంలో ఎలక్ట్రానిక్ పవర్ ఎంత పవర్ ఉందో, ఎంత పవర్, హై పవర్ ఉందో, అంతకన్నా పవర్ యేసు నామములో ఉన్నదే. యేసు నామములో ఉన్నదే. ఆ నామములో నువ్వు విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఒకరోజు మోసగాడు, ఎవరు? మోసగాడు, భయంకరంగా మోసం చేస్తూ తిరుగుతున్న వ్యక్తి, హైట్ తక్కువగా ఉన్నాడు, పొడుగు తక్కువగా ఉన్నాడు. ఎవరు ఇక్కడికి వస్తున్నాడని చెప్పేసి మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కగానే అలా చూస్తుండగానే యేసు ప్రభు జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. యేసు, జక్కయ్య. ఎలా తెలుసు యేసుక్రీస్తు ప్రభువుకి? జక్కయ్య పుట్టక మునుపే యేసు ప్రభు ఎరిగిన వాడాయన. సర్వలోక సృష్టికర్త, ఆయనకు తెలియంది మర్మముగా ఉన్నది ఏది లేదో ఆయననే మర్మములను బయలుపరచువాడు, ఆయన గ్రంథములను విప్పువాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. చెక్కయనగానే తన హృదయం అంతా మారిపోయింది. యేసు ప్రభు స్వరం, మాధుర్యపు శక్తి మోసగాడైనటువంటి తన జీవితం ఎన్ని రెట్లు తన మోసం చేసినది ఎన్ని రెట్లు ఇచ్చేస్తాడండి? 4 రెట్లు. మీకు ఒక విషయం తెలుసా? ఒక దైవజనుడు ఒక విషయం చెప్పాడు. తమిళనాడులో ఉన్నటువంటి ఒక గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పాడు. మామూలుగా 2 అంతలు ఇస్తేనే ఎవరెవరి దగ్గర మోసం చేశాడో, ఎవరెవరి దగ్గర అన్యాయంగా సొమ్మును లాక్కున్నాడో వాళ్ళందరికీ 2 అంతలు ఇస్తే అయిపోతుంది. కానీ తనలో ఉన్నటువంటి నిజమైన మార్పుకు సాదృశ్యమే 4 అంతలుగా వేయడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామములో ఉన్నటువంటి శక్తి, ఆయన నామములో ఉన్నటువంటి జీవం, గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నామములో ఈ సభలో ప్రార్థన చేయి, దేవుడు సాయం చేస్తాడు. లేచి నిలబడండి కొద్ది నిమిషం. యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రం, పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రం, మంచి దేవానికి స్తోత్రం అయ్యా. పిలిస్తే పలికే దేవానికి స్తోత్రం, పిలిస్తే పలికే దేవానికి స్తోత్రములు నాయనా, పిలిస్తే పలికే దేవానికి స్తోత్రం అయ్యా. ఏ రోగాల చేత బిడ్డలు బాధపడుతున్నారు, వారిని ముట్టండి ప్రభువా, వారిని తాకండి నాయనా. మీరు పొందిన దెబ్బల చేతనటువంటి స్వస్థతను దయచేయండి నాయనా. దయచేసి ఎవరెవరైతే బలహీనులుగా ఉంటున్నారో మీ కుడి చేతిని మీ తల మీద పెట్టుకోండి. దేవునికి అసాధారణమైన శక్తి తాకుతున్నది. దేవా, ఇప్పుడు తాకండి నాయనా, తాకండి నాయనా. ఏ థైరాయిడ్, ఏ బీపీ, ఏ షుగర్, ఏవైతే శరీరాన్ని ఇబ్బంది పడుస్తుందో స్వస్థపరచాలి. కిడ్నీ ప్రాబ్లం, రకరకాల సమస్యలు, రకరకాల వ్యాధులు. ప్రభువా, 2000 సంవత్సరాల కిందట నానా రకములైన వ్యాధుల చేత బాధపడుతున్న వారిని, దయ్యముల చేత బాధపడుతున్న వారిని రక్షించిన దేవా, ఇప్పుడు బాగు చేయమని అడుగుతున్నాను, స్వస్థపరచుమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. ఇప్పుడే తాకండి ప్రియ బిడ్డల్ని, తాకండి ప్రభువా, నీ బిడ్డల్ని తాకండి నాయన. నడినెత్తి మొదలు అరికాలు దాకా యేసు నామములో తాకండి. పవర్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ఒక సహోదరి ఇక్కడ తన భర్త కొరకు ఎదారు చేస్తుంది. తన భర్త భయంకరంగా కొడుతున్నాడు, రాత్రికాల సమయం భయంకరంగా కొడుతున్నాడు, తట్టుకోలేక నువ్వు బాధపడుతున్నావు. ప్రియ సహోదరి, నువ్వు ఏ పరిస్థితిలో నాకు తెలియదు, కానీ దేవుడు నీ భర్తను మార్చబోతున్నాడు. దేవుడు తాకుతున్నాడు నీ భర్తను.
ఇంకొక సహోదరి చాలా భయంకరంగా దారి చేస్తుంది కొన్ని పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి. సహోదరి, ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. తండ్రి నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడే కడుపులోనికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఫీవర్, జ్వరములు, నానా రకములైన జ్వరములు, కాళ్ళ నొప్పుల నుంచి విడుదల కలగచ్చి టచ్ 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 కృప చూపు మన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎంతో చక్కటి వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులకు మా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియా దేవుని సంగమా, కూర్చుందాం. ఈ యొక్క సమయంలో కానుకల యొక్క సమర్పణ, సంఘ పెద్దలైనటువంటి వారు ఈ స్థలమునకు చేరి వచ్చిన తర్వాత వారు చక్కటి పాట అందిస్తుంటుండగా దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క ప్రథమ దశమ భాగమైనటువంటి కానుకల యొక్క సమర్పణ మనము సమర్పించుకుందాం. ఈ యొక్క సమయంలో పెద్దలైనటువంటి వారు పాట పాడుతుంటుండగా కానుకల యొక్క సమర్పణ, యవన బిడ్డలు ఆశించిన రీతిగా మీరు జరిగించిన ఈ అద్భుతమైన కోడిక కొరకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభా ప్రియ బిడ్డలు అర్పించిన కానుకలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ సేవ మహిమార్థమై వాడబడుతుండగా సంఘానికి చేరువచ్చిన బిడ్డలందరికీ నూరంతల ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదమును అనుగ్రహించండి. ముందున్న సమయానంతటిని కూడా చేరువచ్చిన నాకు మాకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరిగించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామానికి మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నా మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరు కూర్చున్నాడమ్మా. మరి ఇప్పుడు చిన్న పాపది బర్త్డే కార్యక్రమం ఉంది. బర్త్డే కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ఆశీర్వాదం తీసుకొని కృపాకర్ బ్రదర్కి ఇస్తూ ఉంటుండగా తీసుకొని పక్క తీసుకోండి. ఆయన కొన్ని నిమిషాలు మనతో మాట్లాడవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. దగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ సభల ద్వారా మీరు స్వస్థత పొంది విడుదల పొందారని నేను విశ్వసిస్తున్నాను. మీరు విడుదల పొంది ఉంటే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. నేనేం ప్రసంగం చెప్పడానికి మైక్ తీసుకోలేదండి. ఈ మీటింగ్ విషయంలో మాట్లాడడానికి ఒక 5 నిమిషాలు మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మీరు కూడా ప్రేమపూర్వకంగా వింటారని నేను అనుకుంటున్నాను. వింటారు కదా? దేవునికి స్తోత్రం. ఈ సమయం ఇచ్చిన స్థానిక పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. నా దేవుని బిడ్డలారా, ఈ 2 రోజులు నిన్న ఈరోజు దేవుడు అద్భుత రీతిగా ఈ యొక్క సువార్త, స్వస్థత, విడుదల కూడికలను దేవుడు ఎంతో మహిమకరంగా జరిగించారు. నిన్న భయంకరమైన వర్షం ఉన్నా సరే దేవుని మహాకృపను బట్టి దేవుడు ఎంతో అద్భుత రీతిగా జరిగించారు. నేను అంత వర్షం ఉన్నా కూడా 55 మంది దాకా వచ్చారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ఈ యొక్క మీటింగ్స్ ఇంత ఘనంగా జరగటానికి మూల కారకులు స్థానిక సంఘ కాపరి గారు, అలాగే ఈ సంఘములో ఉన్న సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు. నేను అడిగిన వెంబడినే సహకరించిన ప్రతి సంఘ పెద్దకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ పెద్దలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? కొట్టండి గట్టిగా. ఎందుకంటే నేను వచ్చి అడిగిన వెంబడినే వారు సరే ఖచ్చితంగా మామూలు వ్యక్తివే కదా, ఖచ్చితంగా పెట్టుకుందాము రండి అని తెలియజేశారు. నా మాట కాదనకుండగా ప్రతి సంఘ పెద్ద సహకరించినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న మరొకసారి. నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2 రోజుల మీటింగ్ పెట్టడానికి ఏదో ఖాళీ సమయం ఉంది కదా అని నేను పెట్టలేదండి. నాకు కూడా సంఘం ఉంది, నాకు కూడా కూడికలు ఉన్నాయి. అయితే నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే దేవుడు
ఈ యొక్క బీరెల్లి గ్రామంలో ఒక 2 రోజులు బిషప్ పాస్టర్ గారిని తోలుకొని వచ్చి మీటింగ్స్ పెట్టాలని దేవుని ప్రేరేపణ ద్వారా ఇక్కడ 2 రోజులు కూడికలు పెట్టడానికి దేవుడు సాయం చేశాడు. నేను ప్రతిరోజు ఒక గృహం దగ్గరికి వెళ్ళి నేను సేవకురాలు వెళ్ళి ఒక గంట సేపులో కుటుంబ సభ్యులతో మేము గడుపుతాం. ఒక రోజు కూడా మాకు ఖాళీ ఉండదు. సోమవారం నుంచి ఆదివారం వరకు మేము కుటుంబ సభ్యులతోనే సమయం గడుపుతుంటాం. అయినా సరే అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు కూడా ప్రార్థన ఉన్నది. ఈరోజు మా సంఘంలో విజ్ఞాపన ప్రార్థన ఉన్నది. అయినా సరే అది పక్కకు పెట్టి ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే, మా యొక్క సంఘం అనగా నా ఊరు ఒక సంఘము దీవించబడాలి, విడుదల పొందాలి, అనేక మంది యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరించాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ 2 రోజుల కూడికలను పెట్టడం జరిగింది. ప్రాముఖ్యంగా ఈ యొక్క కూడికలకు వాక్య సందేశం అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. నిన్న భయంకరమైన వర్షం ఉంది, అవునా కదా అండి? అయినా సరే పాస్టర్ గారు నాకు మాట ఇచ్చాడని ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నిన్న అలాగే వచ్చాడు. కెమెరా కూడా తడిచింది, నిన్న ఫోన్స్ అవన్నీ తడిచాయి, కానీ అవన్నీ పక్కకు పెట్టేసి కేవలం మీటింగ్స్ కొరకే వచ్చారు దాని బిడ్డలు. కానీ నిన్నటి దినమున నిజం దేవుని బిడ్డల, ఒకవేళ తడిసింట పూర్తిగా 3 లక్షలు పోతాయి, 3 లక్షలు పోయేటివి. కానీ అవన్నీ లెక్క చేయకుండా పాస్టర్ గారు కేవలం ఈ యొక్క ఎంబి బెరాకా సంఘం, బీరేలి సంఘము దీవించబడాలని దైవజనులు, వారికి ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. అయినా సరే అవన్నీ పక్కకు పెట్టి మన సంఘములో సంఘ సభ్యులు దీవించబడాలని ఆయన ఆశతో వచ్చాడు. దాని బిడ్డలారు, అందుని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. మా సంఘాన్ని ప్రేమించి ఈ రీతిగా మీరు వచ్చి 2 రోజులు మా యొక్క సంఘాన్ని మీరు దీవించినందుకు, అమూల్యమైన మీ సందేశం అందించినందుకు ప్రత్యేకమైన వందనాలు. గట్టిగా చప్పట్లు కొడతామా దైవజనుల కొరకు? చాలా సంతోషం ఈ రీతిగా వచ్చినందుకు. ఈ దినమందు పాస్టర్ గారికి ఎక్కువ సమయం ఇద్దామని అనుకున్నాం మేము, మా ఈ సంఘ పెద్దలు కూడా అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మీరు రాలేదు. అర్థమైందా? మీరు రాలేదు. పాస్టర్ గారు మొత్తుకుంటున్నాడు, మీరు మాత్రం కదలలే, మెదలలే. ఇదే బాధాకరమైన విషయం. ఒకసారి గుర్తుపెట్టుకుంది బిడ్డలారా, ఒక అమూల్యమైన దైవజనుడు వచ్చినప్పుడు మనం సమయం వ్యర్థం చేసుకోకూడదు. 7:40కి ప్రార్థన ప్రారంభించబడింది, కానీ 8:30కు కూడా రాలే మంది. 8:30కు కూడా రాలేదు. చూడండి బిడ్డలారా, మనం పనికి వెళ్తాం, 100 రోజుల పనికి ఎన్ని గంటలకు వెళ్తాం? మనం అందరం వెళ్తామా, వెళ్ళామా? చూడండి బిడ్డలారా, ఈ లోక సంపాదనకి ఒక ప్రాముఖ్యత, ఆత్మ సంబంధమైన దానికి ఒక ప్రాముఖ్యత. సంఘ పెద్దలు మంచి ప్రయాసపడ్డారు మీ కొరకు. మీరు రాక మొదలే స్త్రీలు కూడా కొంతమంది ఊడ్చారు, వారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? మీరు కూర్చోవడానికి ఊడ్చి, అలాగే దైవజనులను ప్రేమించి భోజనాలు ఏర్పాటు చేసిన స్త్రీలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారి యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఇంకా గట్టిగా చెప్పండి. మీరు చెప్పే ఆమేను అలాగే జరుగునుగాక. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, దైవజనుల యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే మా యొక్క కొత్తపల్లి సంఘం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మా పరిచర్య కొరకు, మా యొక్క ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామంలో తెలియజేస్తున్నాం. ప్రతిరోజు మా సంఘంలో ప్రార్థన ఉంటుంది. ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపులు సమయం గడుపుతాను. నేను సేవకురాలు వెళ్ళి వాళ్ళతో ఒక పాట పాడుకొని, వాక్యం చదువుకొని, వారి కుటుంబ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభుచిత్తమైతే ఒకవేళ మరల దేవుడు ప్రేరేపణిస్తే మరలా ఇక్కడ ఒక సువార్త కూటములు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. మీరు వస్తారా అండి? ఎన్ని గంటలకు వస్తారు? ముందే వస్తారా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి. దైవజనులకు సమయం ఉన్నట్టు ఇంకా బాగుండు, సమయం చాలా తక్కువ అయిపోయింది. మీరు ప్రార్థన చేయండి, మరలా వస్తాము, మరలా ప్రార్థనలు పెడతాము. మీరు దీవించబడతారని విశ్వసిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ దేవుడు మీ కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఎంబి బెరాక సంఘాన్ని దేవుడు అంచెలంచెలుగా రెట్టింపుగా దీవించునుగాక. ఆమేన్.
అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో ముగింపు ప్రార్థన, ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. తలలు వంచి ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, మహిమ కలిగిన మా రాజా, మమ్మ మైకిలిగా ప్రేమించి 2 రోజుల యొక్క మీటింగ్ కార్యక్రమాలు నా తండ్రి నీ నామానికి మహిమకరంగా జరిగించావు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అనేకులతో మీరు మాట్లాడి ఉన్నారు. అనేకులలో కొందరికి మీరు స్వస్థతను అనుగ్రహించారు. చీకటి అంధకార శక్తుల ప్రభావము చేత పీడింపబడుతున్నటువంటి వారికి, వ్యాధులతో రోగములతో రుగ్మతల చేత బంధింపబడినటువంటి వారికి విడుదలను మీరు అనుగ్రహించారు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇది కేవలము నీ బిడ్డలపైన నీకున్నటువంటి ప్రేమ కనికరమున ద్వారా నా ప్రభువా, ఈ రీతిగా నీ దైవ దాస్తుని స్థలమునకు నడిపించుకొని ఆ దాస్తుని ద్వారా నా తండ్రి నీ బిడ్డలకు విడుదలను అనుగ్రహింపచేసినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇక నా తండ్రి ఇక 2వ రోజు నీ వాతావరణాన్ని నాయన నీ ఆధీనంలో నీ స్వాధీనంలో ఉంచుకొని నీ నామానికి మహిమకరంగా జరిగించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రారంభ ప్రార్థన మొదలుకొని నా తండ్రి ముగింపు ప్రార్థన వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచి నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించారు దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మీటింగులకు సహకరించినటువంటి ప్రతి వారిని పేరు పేరు వర్తమానమున జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తుంటుండగా వారికి చక్కటి ఆరోగ్యాలను దయచేయండి. వారు చేస్తున్నటువంటి రెక్కల కష్టార్జితాన్ని నానాటికి ఆశీర్వదించండి నాయన. తిరుగాడుతున్నటువంటి మార్గములను నీ కాపుదలను దయచేయండి నా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు నా ప్రభువా, ఇటు కృపను అయినా బెరాక ఎంబీకి చర్చిలో అందున తండ్రి మీరు జరిగించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవునా తండ్రి, ఇంత గొప్ప సమయాన్ని ఇంత గొప్ప స్థితిని మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామములో జరిగించినటువంటి యొక్క కూటమిలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ దీవెన, కుమారుడు రక్షకుడు విమోచకుడు సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైనటువంటి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సన్నిధి, తోడుపాటు ఈ యొక్క బీరవేలు గ్రామానికి, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘానికి, ఈ యొక్క సంఘాన్ని ఎంతగానో ప్రేమించి దేవుని చేత నడిపింపబడినటువంటి దైవ సేవకులకును ఎప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసయ్య రక్తానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్. అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.